నమస్తే అండి, నేను అపర్ణ. భారతీయ సంస్కృతికి స్వాగతం. తిరుప్పావై 4వ రోజు పాసురం. ஆழிமழை கண்ணா ஒன்று நீ கைகரவேல் ஆழியுள் புக்கு முகந்து கொடார்த்தேரி ஊழி முதல்வன் உருவம்போல் மெய் கருத்து பாழியந்தோளுடைப் பர்பநாபன் கையில் ஆழிப்போல் மின்னி வலங்கொடிபோல் நின்றதிர்ந்து தாழாதே சாரங்க முதைத்த சரமழை போல் வாழ உலகினில் பெய்திடாய் நாங்களும் மார்கை நீராட மகிழ்ந்தேலோர் எம்பாவாய். దట్టమైన ఓ కారుమేఘపు వరుణదేవా, ఈ వ్రతాన్ని ఆచరించాలి అనుకుంటున్న మేమందరం ముందుగా స్నానం చేయాలి. ఏదో కొంత వానను కురిపిస్తావేమో. నువ్వు కురిపించే ఆ వానకి ఈ లోకంలోని ప్రజలందరూ తడిసి ముద్ద అవ్వాలి. నువ్వు చేసే ప్రతి పనిలోనూ మాకు ఆ భగవంతుడి దివ్యలీలలే కనిపించేటట్లుగా నీ శక్తి సామర్థ్యాలను చూపించు. నువ్వు నిండుగా ఆ నడి సముద్రంలో మునిగి ఆ నీటి ఆవిరిని గ్రహించి నీలిరంగుతో నిండిన పెద్ద దట్టమైన మేఘాలతో ఆకాశమంతా ఆవరించినప్పుడు ఆ నీలమేఘ శ్యాముడి నల్లని దివ్య శరీరంలాగా మాకు కనిపించాలి. అంతేకాదు, సుందరమైన విశాల భుజాలు కలిగిన ఆ పద్మనాభుడి కుడి చేతిలోని కోటి సూర్యకాంతులతో వెలుగుతున్న చక్రంలాగా నువ్వు కూడా ఈ ప్రపంచమంతా వెలిగేటట్లు మెరవగలగాలి. రాక్షసుల గుండెలు అదిరేటట్లుగా ఆ శ్రీహరి ఎడమ చేతిలోని శంఖధ్వనిలాగా దిక్కులన్నీ ప్రతిధ్వనించేటట్టు చాలా గట్టిగా ఉరమగలగాలి. నువ్వు కురిపించే వర్షధారలు ఆయన చేతిలో ఉన్న శారంగం అనే విల్లు నుండి కురిసిన బాణాలలాగా ఉండాలి. ఈ వానలో మేము మార్గళి స్నానం చేసి సంతోషిస్తాము. లోక కళ్యాణార్థమై చేసే మా వ్రతానికి నువ్వు కూడా సాయపడు అంటూ గోదాదేవి గోపికలు కలిసి వరుణదేవుడిని కోరుతున్నారు. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి భారతీయ సంస్కృతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగిలిన పాసురాలు కూడా చూడాలి అనుకుంటే బెల్ ఐకాన్ని ఇప్పుడే యాక్టివేట్ చేసుకోండి. తిరిగి రేపటి రోజు పాసురంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.